హలో మై డియర్ కార్డ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే శాకాహారమే మానవ ఆహారం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మనం తీసుకునే ఆహారము సాత్వికంగా ఉంటే మన ఆలోచనలు అంతే అద్భుతంగా ఉంటాయి. ఇతర జీవులను హింసించి తినే ఆహారం రక్త మాంసం శాకము కాదు. ఎటువంటి హింస లేకుండా తినడానికి వీలుగా ఉన్న ఆహారాన్ని శాకాహారము అంటాము. శాకాహారం అంటే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పప్పు దినుసులు మొదలైనవి. వీటిలో పోషక విలువలు అధిక మోతాదులో ఉంటాయి. శాకాహారంలో విషపూరిత అవశేషాలు, హార్మోన్లు ఉండవు. శాకాహారం శరీర ఆరోగ్యానికి, మానసిక సమతుల్యతకు, బుద్ధి వికాసానికి తోడ్పడుతుంది. మానవ జన్మ ఉత్తమోత్తమైనది. మనకు పురాణ గాథలు, ఇతిహాసాలు తెలిపిన జ్ఞానం దైవత్వానికి చేరువ చేసింది శాకాహారం మాత్రమే. శాకాహారం అంటే అహింసాయుతమైన ఆహారం. తస్మాత్ శాకాహారీ భవ. ప్రతి ఒక్కరం బిఫోర్ స్లీప్ మెడిటేషన్, ఆఫ్టర్ స్లీప్ మెడిటేషన్ చేద్దాం. ఆత్మజ్ఞానాన్ని ఎవరైనా తెలుసుకోవాలంటే buddhatreemeditation@gmail.comకి మీరు మీ డీటెయిల్స్ని పంపించండి. నేను కానీ మా టీం వారు మీకు కాల్ చేసి ఆత్మజ్ఞానం గురించి బోధిస్తారు. థ్యాంక్ యూ.